పార్లమెంట్ ఎలక్షన్ల పేరు మీద పార్టీలు ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఎగ్దమ్ కాన్ఫిడెన్స్ తోని వార్తలలో ఉంటున్నాయి. ఈసారి లోక్సభ ఓట్లలో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ల సీట్లను గెలుచుకుంటదని రాష్ట్ర కమలం ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి సార్ ధీమాతోను ఉన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లలో అటు టైం మేము అనుకున్న సీట్లు రాకపోయినా గానీ బీజేపీకి మంచి గెలిపే దక్కిందని చక్కటి కవర్ డ్రైవ్లు చేసుకొచ్చిండు. ఓ దిక్కు క్యాండిడేట్లను అనుకోని ఎవరిని ఏ జాగాలు నిలబెట్టాలని చూసుకుంటేనే ఎంపీ ఓట్లకు క్యాడర్ని లీడర్లని రెడీ చేసేందుకు ఈ నెల 28 తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా కొంగరకాడ పెద్ద మీటింగ్ పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చిండు కిషన్ రెడ్డి సారు. ఇక ఈ మీటింగ్ కు సెంట్రల్ మంత్రి అమిత్ షా సార్ కూడా హాజరుపడతారట. ఎలక్షన్లకు ఏం తక్కువ 90 రోజుల కార్యాచరణ తయారు చేసుకుంటారట. ఇక ఈసారి సెంట్రల్ లో బంపర్ మెజార్టీతోని బీజేపీ హ్యాట్రిక్ కొట్టి మోడీ సార్ మూడోసారి పక్కా ప్రధానైతారని చెప్పుకొచ్చిండు కిషన్ రెడ్డి సార్. ఈ నడమైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్లను సెమీఫైనల్ అనుకుంటున్నాము. ఎంపీ ఎలక్షన్లు ఫైనల్. ఇంకా అయినా ఈ 5 రాష్ట్రాల బీజేపీని బదనాం చేసి కమలం కమిలిపోవాలని చాలా మందే కథలు పడ్డారు. కానీ అసంటోళ్ళకి పబ్లిక్ బుద్ధి చెప్పిర్రు అనుకొచ్చిండు. మోడీ సార్ ఏలువడిలా దేశం దేత్తడిగా ముంగటికి పోతుందని పబ్లిక్ నమ్ముతున్నారు. ఆ నమ్మకమే మళ్ళా ప్రతిపక్షాలకు బొమ్మ చూపిస్తుంది, కమలం జెండానే ఎగురుతుంది అని చెప్పుకొచ్చిండు సారు. కానీ కమలం పార్టీ పతార మీద కిషన్ రెడ్డి సార్కున్న కాన్ఫిడెన్స్ ను యునానిమస్ గా ఇసుకొచ్చేదాకా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్రంలో 100 మీదనే పోటీ చేసిన జాగాలో 8 సీట్లు వస్తుందికే వెనక ముందే ఆగమాగమయ్యారు. అసొంటిది ఎంపీ ఎలక్షన్ లో డబల్ డిజిట్ కొడతామని బల్ల ఏడైరిపోతుందని గుద్దకుంటేనే చెప్తున్నాడంటే మరి ఇది ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా అన్నది కొన్నొద్దులే తెలుస్తుంది. కానీ